హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇప్పటి వరకు వందలాది వీడియోస్ మనం ఎంపీసీ పిల్లల కోసం చేసాం. మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు దోస్త్ కౌన్సిలింగ్ అని ఒకటి వస్తుంది. దోస్తులో రమారమి ఒక సంవత్సరానికి 2,00,000 మంది అడ్మిషన్లు తీసుకుంటారు. మనకి మెడికల్, అదేవిధంగా ఇంజనీరింగ్ రెండు కలుపుకున్నా కూడా 1,50,000 మంది కూడా ఉండరు. ఇంత మేజర్ క్రంచి, ఇంత మేజర్గా ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నప్పటికి కూడా వీళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇచ్చేటువంటి సరైన వీడియోస్ యూట్యూబ్లో వాస్తవానికి లేవు. సో ఈరోజు నేను ఆ టాపిక్ని తీసుకున్నాను. ఎందుకంటే 2,00,000 మంది తెలంగాణలో, 2,00,000 మంది ఆంధ్రాలో, 4,00,000 మంది ప్లస్ వాళ్ళ పేరెంట్స్ అనుకుంటే దగ్గర దగ్గర ఒక 20,00,000 మందికి ఈ వీడియో యూజ్ అయ్యేటువంటి వీడియో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను మీకు దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, సో మీరు ఎలా రైట్ ఛాయిస్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఛాయిస్ మీరు తీసుకోవాలో నేను ఈ వీడియోలో కూలంకుషంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ అంటూ ఏమున్నాయని చూసినప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్స్ కోసము బీఏ అనేది ఫస్ట్ కోర్స్ అండి. ఎందుకంటే చాలా ఉంటాయి దీంట్లో. బీఏ ఇంగ్లీష్ ఉంటుంది, బీఏ పొలిటికల్ సైన్స్ ఉంటుంది, బీఏ ఎకనామిక్స్ ఉంటుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా? ఇప్పుడైతే బీఏని పనికిమాల విషయంగా చేశారు, కానీ మన చంద్రబాబు నాయుడు కానీ తర్వాత వీళ్ళంతా ఎవరైతే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే పాత వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్ చదివినటువంటి స్టూడెంట్సే. కానీ ఆ బీఏ అనే కోర్స్ని లేకుండా చేసి పడేశారు ఎక్కడ. ఇంకొక విషయం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మీకు చెప్పదలుచుకున్నా. భారతదేశంలో ఎంబీబీఎస్ తర్వాత హైయెస్ట్ ఫీజు ఉన్నటువంటి కాలేజెస్ కూడా ఇప్పుడు బీఏ ఇంగ్లీష్కి వచ్చేసినాయి అనమాట. ఉదాహరణకి ఫ్లేమ్ యూనివర్సిటీ తీసుకున్నట్లయితే డబ్బున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యా బీఏ ఇంగ్లీష్ పోయేసి మనం 10,000 20,000 ఫీజు కట్టి ఏం చదివిస్తాం, మనం ఇన్ని కోట్లు సంపాదిస్తాం. మీ కోట్లు ఖర్చు పెట్టేదానికి నా దగ్గర ఐడియా ఉంది. ఫ్లేమ్ యూనివర్సిటీలో పోతే బీఏ ఇంగ్లీష్ 15 లక్షలు సంవత్సరానికి, 15 మూడులో 45 లక్షలు, హాస్టల్ కలుపుకుంటే ఒక 50 లక్షలు మీరు ఖర్చు పెట్టచ్చు. ఆ ఇంగ్లీష్ మీరు నేర్చుకొని వస్తే మీకు బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. బీఏ పొలిటికల్ సైన్స్ అంటే మన టీఎన్ శేషన్ పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట మనకు పూణేలో. ఇట్లా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్, మంచి మంచి కాలేజెస్ దీంట్లో కూడా ఉన్నాయి. ఈచ్ ఎవ్రీ డిసిప్లైన్కి ఈరోజు మన ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీస్ అని చెప్పేసి చాలా వచ్చినాయి. ఉదాహరణకి ఓపి జిందాల్ యూనివర్సిటీ వచ్చేసింది, అశోక యూనివర్సిటీ వచ్చేసింది, ప్లక్ష యూనివర్సిటీ వచ్చేసింది, అదేవిధంగా సాయి యూనివర్సిటీ వచ్చేసింది, ఫ్లేమ్ యూనివర్సిటీ వచ్చేసింది. ఇవన్నీ నేషనల్ లెవెల్లో గొప్ప యూనివర్సిటీస్ అని చెప్పబడుతున్నటువంటి కాలేజెస్ అందరూ కూడా దే ఆర్ ప్రౌడ్ టు సే దట్ దే ఆర్ ఆర్ట్స్ కాలేజెస్. ఇంకొక విషయం, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నేను ఇక్కడ చెప్తాను. బీఏ ఇంగ్లీష్ వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే 100 కోట్ల పైన ఉందో వాళ్ళ పిల్లల్ని ఎవరిని బీటెక్ చదివిస్తలేదు. వాళ్ళందరూ బీఏ ఇంగ్లీషు, బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్ చదివిస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. లోయర్ మిడిల్ క్లాసు, పేద స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ వైపు భరిస్తున్నారు తప్ప బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, 100 crores మార్క్ని ఎవరైతే దాటున్నారో వాళ్ళ పిల్లలు ఎవ్వరు కూడా ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ని ముట్టుకోవడం లేదు, ఎవరు చదవట్లేదు. కాబట్టి బీఏ ఆర్ట్స్ చదవటం అనేది గొప్ప విషయం తప్ప ఇది చిన్నతనం కాదని పేరెంట్స్కి నేను మనం చేస్తున్నాను అనమాట. సెకండ్ ఇంట్రెస్టింగ్ కోర్స్ మనం తీసుకున్నప్పుడు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే బిజినెస్ స్టడీస్ మీద, మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ మీద ఉందో వాళ్ళకి ఈ కోర్స్ బాగుంటుంది. బీబీఏలో కూడా వందలాది డిసిప్లైన్స్ ఉన్నాయి. బీబీఏలో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఉంది, బీబీఏ సోషల్ మీడియా ఉంది, బీబీఏ మార్కెటింగ్ ఉంది, బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, అదేవిధంగా బీబీఏ ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది. ఇట్లా మనకు రకరకాల కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకొక కోర్స్ వచ్చేసి బీఎఫ్ఏ అండి. ఎవరైతే క్రియేటివ్ ఇండివిజువల్స్ ఉన్నారో, పెయింటింగ్, మ్యూజిక్, డిజైన్, ఇటువంటి మనకి ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నప్పుడు జేఎన్ఎఫ్ఏయు, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనేది రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు, సీఎం రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు తను ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటే మనము ఒక్క ఇంజనీరింగ్, మెడికల్ వైపే కాదు, దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ కావాలని చెప్పేసి మాసప్ ట్యాంక్లో విశాలమైనటువంటి విస్తీర్ణంలో, గుర్తుపెట్టుకోండి, అందరు నోట్ చేసుకోండి కూడా అవసరమైతే, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని కింద మరో 16 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఎంత దారుణం అంటే మన గవర్నమెంట్ చేసే పని చెప్తాను చూడండి. ఉద్యోగాలు ఎప్పటికీ వచ్చే అవకాశం లేనటువంటి ఇంజనీరింగ్కి మాత్రం కోసం పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. 100% జాబ్ పాసిబిలిటీ ఉన్నటువంటి ఈ ఇది మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, కౌన్సిలింగ్ కూడా లేదు. ఇప్పుడు హ్యామ్స్టెక్ ఉంది, మనకి పంజాగుట్లో హ్యామ్స్టెక్ ఉంది, అదేవిధంగా మనకి మాదాపూర్లో రూట్స్గా ఉంది, అదేవిధంగా బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఐఏసీజీ ఉంది. ఇవన్నీ కూడా గ్యారంటీగా అందరికి పిల్లలకు ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి. వాటికి కౌన్సిలింగ్ లేదు, వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. వాటి బ్యూటిఫుల్ గవర్నమెంట్ కదా మంది. తర్వాత బీసీఏ, ఇది మనకి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీసీఏ తీసుకోవచ్చు. సో మీరు బీసీఏ తీసుకున్నందువల్ల ఏంటంటే మీరు ఫోకస్డ్గా, బీసీఏ వాస్తవంగా నాకు పెద్ద సజెషన్ లేదు, ఎందుకంటే బీసీఏ కన్నా కొంత మార్గం బీటెక్ కానీ బెటర్గా ఉంది కాబట్టి నేనైతే బీసీఏ పెద్దగా పిల్లలకి సజెస్ట్ చేయను. సో నా రికమెండేషన్స్ లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు. ఎందుకంటే బీటెక్ కోర్స్కి బీసీఏ కంపారిజన్ దానికి దగ్గరలో తీసుకున్నప్పుడు చాలామంది బీటెక్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కంప్యూటర్ వైపుకి వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రం బీటెక్ వైపుకి వెళ్ళాలి తప్ప బీసీఏ అనేది నాట్ ఏ సజెస్టబుల్ థింగ్. ఇది
నెక్స్ట్ నేను చెప్పబోయే కోర్సు నా దిల్ కా ధడకన్ అన్నట్టు. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. వండుకునే పిల్లలు మీకు వచ్చే అవకాశం లేదు. అందరూ హోటల్ మీద పడాల్సిందే తప్పదు. ఓకే, ఈ జనరేషన్ పిల్లగాలకి వండేది రాదు. వాళ్ళు కానీ మీరు వారం అంతా కానీ వంట చేయించిందంటే రెండో వారం పుట్టింటికి వెళ్ళిపోతారు. ఇట్లుంది పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా హోటల్ మేనేజ్మెంట్ అనేది చిన్న చూపు కాదండి. ఈరోజు 5 స్టార్ హోటల్లో ఒక ఇడ్లీ కానీ లేకపోతే ఒక ఫుడ్ తినాలన్నట్లయితే 5,000 రూపాయలు బిల్ అవుతుంది ఒకరు పోతే. చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఆ గిరిట పట్టుకుని తిప్పేవాడు హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాడు. వాడు వచ్చేసి దాంట్లో కూడా డివిజన్స్ ఉన్నాయన్నమాట. క్యులినరీ ఆర్ట్స్ అనేది వంట శాస్త్రం లేకపోతే పాకశాస్త్రం అంటారు. అదేవిధంగా దాంట్లో ఒక బెడ్ని ఆర్గనైజ్ చేయడం దగ్గర నుంచి, ఒక హౌస్ కీపింగ్ చేయడం దగ్గర నుంచి, నీట్నెస్ మెయింటైన్ దగ్గర నుంచి, రిజర్వేషన్ బుకింగ్ తీసుకోవడం దగ్గర నుంచి 100 అవకాశాలు, 100 డిసిప్లిన్స్ ఉంటాయి. కోటాను కోట్ల ఇండస్ట్రీ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. మీరు ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే నెలకి 1,50,000 రూపాయలు ఎటు పోవు. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చిన్న చూపు కాదు అని చెప్పేసి మా తోటి యూట్యూబరు, మా తమ్ముడు అయినటువంటి నాన్వేషన్ ఛానల్ మీరు చూడని వాళ్ళు ఉండరు. మనోడు హోటల్ మేనేజ్మెంట్ చేసి ప్రపంచానంతా దున్నుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దున్నుతూ ఉన్నాడు అనమాట. సో మీరు కూడా ప్రపంచాన్ని దున్నాలి, ప్రపంచంలో తెలుసుకోవాలి, ప్రపంచంలో రాణించాలనుకుంటే నాన్వేషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కేవలం ఒక హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ అయ్యి అక్కడి నుంచి అమెరికాకి పోయి వర్క్ చేసుకుంటూ ఈరోజు నువ్వు చేసే కోర్స్ ఏంటంటే అదే నాన్వేషన్ చేసిన నా హోటల్ మేనేజ్మెంట్ అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా తలమానికంగా తయారై మంచి పేరు తీసుకొచ్చాడు అన్వేష్ భాయ్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో చాలా మార్పులు జరిగినాయండి. ఈరోజు ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము మీకు ఇంతకుముందు ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ కోర్సు బీఈడీ ఉండేది. ఇప్పుడు ఏం చేసిందంటే 3+1 4 ఇయర్స్ కోర్సు అయిపోయింది. 1 ఇయర్లో అయిపోతుంది అన్నమాట. మీకు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ బీఈడీ కోర్సెస్ చాలా దగ్గరలో వచ్చేసినాయి. వీటికి బాగా డిమాండ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఒక 4 కాలేజీలు, ఆంధ్రాలో ఒక 3 కాలేజీలు వచ్చినాయి. కానీ కమింగ్ డేస్లో ఒక స్కూల్లో పనిచేయాలన్నట్లయితే బీఈడీ లేకుండా ఎంట్రీ లేకుండా ఇటువంటి చట్టం త్వరలో రాబోతుంది. కానీ అంతమంది బీఈడీ ఇంజనీర్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి ప్రస్తుతానికి మ్యాక్సిమం 2-3 ఇయర్స్లో ఈ చట్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు డిగ్రీ విత్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ తీసుకున్నట్లయితే మీకు సమయం కలిసి వస్తుంది. మీకు ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ వస్తాయన్నమాట. అంటే ఒక పిల్లవాళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఒక సబ్జెక్ట్ని ఎలా డెలివరీ చేయాలనేటువంటి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు టీచింగ్ ఇండస్ట్రీ భారతదేశంలో నిపుణుల కొరత. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ ఇంజనీరింగ్ తీసుకుందాం. మనకు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు ఒక 1,00,000 ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. 1,00,000 ఇంజనీరింగ్ సీట్ డివైడెడ్ బై చెప్పాలంటే దగ్గర మనకు వచ్చేసి ఒక 10,000 మంది టీచర్స్ కావాలి. 10,000 నుంచి 15,000 మంది టీచర్స్ కావాలి. కనీసం ఒక 4,000-5,000 మంది కూడా టీచర్స్ లేరు. వాళ్ళు కూడా సిఎస్సి చదివిన వాళ్ళు కాదు, మెకానికల్ చదివిన వాళ్ళని, సివిల్ని చదివిన వాళ్ళని ఈ అమీర్పేటకు వచ్చి కోర్సులు చేపించి వాళ్ళు చేపిస్తున్నారు. టీచర్స్ కొరత విపరీతంగా ఉంది. ఇంజనీరింగ్ ఎవడైనా టీచింగ్ స్కిల్స్ అంది. టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. వాడు ఎంటెక్ చదువుతున్నాడు, అది కూడా అటెండెన్స్ మేనేజర్గా చదువుతున్నాడు. వాడు వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువు చెప్తున్నాడు. అందుకని ఆ చదువులు అట్టేడ్చినాయి. ఈరోజు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా టీచర్స్ యొక్క కొరత చాలా ఉంది. చుక్కారామయ్య లాంటి మహానుభావులు పుట్టారు, బ్రహ్మాండంగా టీచింగ్ చేసి. ఈరోజు నేను మొన్న కూడా చెప్పిన, కోటాలో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్, లేకపోతే ఒక ఫిజిక్స్, ఒక కెమిస్ట్రీ. మీరు నేను తోపు, నేను పర్ఫెక్ట్ అని చెప్తే శాలరీ ఎంత ఉంటుందో నేను ఒకసారి మీకు చెప్తున్నా. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఉందండి. ఇదే హైదరాబాద్లో నేను చెప్పేది. ఇక్కడి నుంచి చదువు ఎవరైతే చెప్తారో పిల్లవాడి యొక్క ఆశల్ని, ఆలోచనల్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాడి యొక్క డెవలప్మెంట్లో, వాడి యొక్క కెరియర్లో ఎవడైతే టీచర్ నిజమైనటువంటి టీచర్గా హెల్ప్ చేస్తాడో, టీచర్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గుడ్ రోల్. కానీ దాన్ని కామెడీ చేసి పరేసింది అనమాట ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. టీచర్ల యొక్క తీవ్రమైనటువంటి కొరత భారతదేశంలో ఉంది. అదేవిధంగా మన టీచర్ల యొక్క డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. కాబట్టి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ డిగ్రీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ మనం కోర్స్ తీసుకున్నప్పుడు బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, BSW అంటారనమాట. సో ఈ BSW అనేది ఎవరికి పెద్దగా కనిపించదు. మీరు చాలామంది చారిటీస్ డబ్బాలు పట్టుకొని తిరిగిన వాళ్ళు సోషల్ వర్కర్స్ అని అనుకుంటూ ఉంటారు. ఈ సోషల్ వర్క్ NGOs అంటారు. NGOs అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి నడుస్తూ ఉంటాయి. వీటిలో కోటాను కోట్లు టర్నోవర్ అవుతుంటారు. ఎవరైతే ధర్మదాతలు ఉంటారో, ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చారిటీ ఇచ్చి లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి, పేదవాళ్ళకి సర్వీస్ చేయమని చెప్తారు. ఆ సర్వీస్ చేసే మైండ్ సెట్ ఎవరికి ఉంటుందంటే బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళకి ఉంటుంది. హైదరాబాద్లో ది బెస్ట్ కాలేజ్ ఒకటి ఉంది. దీని గురించి నేను మీకు చెప్తాను. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని చెప్పేసి టాటా గ్రూపులు. టాటాలు అంటేనే దాతృత్వానికి మారిపోయారు. టాటా గ్రూప్ వాళ్ళు భారతదేశంలో 2 కాలేజెస్ ఉన్నాయి. పెద్ద కాలేజెస్, ఒకటి ముంబైలో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది. మీరు CUVT ద్వారా దీంట్లో అడ్మిషన్స్ పొందొచ్చు. చాలా మంచి శాలరీస్ ఉంటాయండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు మంచి సంబంధాలు వస్తాయి. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు అంటే మీకు సమాజం పట్ల కన్సర్న్ ఉన్న మనుషులని. అటువంటి వాళ్ళు మీకు మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మంచి శాలరీస్ కూడా ఉంటాయి. ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి అనేది మీకు కలుగుతుంది సోషల్ వర్క్ చేయడం ద్వారా. ఎందుకంటే డౌన్ ట్రోడన్ పీపుల్కి హెల్ప్ చేసేటువంటి యాటిట్యూడ్ మీకు ఉన్నట్లయితే మీకు సోషల్ వర్క్ని తీసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ పరంగా దీంట్లో ఏమీ తక్కువ లేదు. 8th ఫీల్డ్ నేను చెప్పేటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో బ్యాచిలర్ ఆఫ్ లా అండి.
5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు. దీంట్లో ఆర్ట్స్ అండ్ లా కంబైన్ ఉంటుంది. ఈరోజు అందరూ తణుకు చేస్తున్నారు. అటు ఇప్పుడు నేను మొన్న ఎప్పుడో చెప్తా ఉన్నారు. సరే ఒక స్టూడెంట్ని అడిగినా అనమాట. అంటే టాపర్ స్టూడెంట్ని. ఏమవుతారు బాబు నువ్వు అంటే, నేను డైవర్స్ లాయర్ని అవుతాను అంకుల్ అంటున్నాడు. ఎందుకంటే 50-60% అందరూ ఎవరికి వాళ్ళు తనుకొని విడిపోతున్నారు. కాబట్టి నేను డైవర్స్ లా క్రిమినల్ లా అనుకోండి, ఇంటర్నేషనల్ లా అనుకోండి, లాలో కూడా 10-20 రకాలు ఉంటాయి. లా అనేది కూడా వెరీ వెరీ గుడ్ కోర్స్ అనమాట. నేషనల్ లా యూనివర్సిటీస్ ఎన్ఎల్యూస్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో దాదాపు ఒక 20 ఎన్ఎల్యూస్ ఉన్నాయి. వీటిలో కానీ మీరు సీట్ తెచ్చుకున్నట్లయితే మీకు స్కై రాకెటింగ్ శాలరీస్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఈ ఒకటే కాదు, కొన్ని షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, గ్రాఫిక్ డిజైనింగ్ అనుకోండి, ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, కోరల్ డ్రా, కోటి మనకి ఎట్లాగో మన ఫారిన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది కదా. ఇవన్నీ చేసినా చేయకపోయినా ఏదో ఒక డిగ్రీ చేరి మీరు ఫ్రెంచో, స్పానిషో, జర్మనో, జపనీసో నేర్చుకున్నారు అనుకోండి, హైదరాబాద్లో గచ్చిబౌలిలో నెలకు 70,000 జీతం ఉంది మీకు. 70,000 అంటే 8 లక్షల ప్యాకేజీ. ఫోటోగ్రఫీ, సో ఈరోజు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు హైయెస్ట్ డిమాండ్ ఫర్ మ్యారేజెస్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అంటే వాళ్ళకి సంబంధాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, మంచి సంబంధాలు వస్తాయి, మంచి హ్యాపీనెస్ ఉంటుంది, ప్రకృతిని ఆస్వాదిస్తూ తిరుగుతూ ఉంటారు ఏదో కొండల్లో. బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ అండి. ఈరోజు సచ్చినా, పుట్టినా, పెళ్ళైనా ఏది చేయాలన్నా కానీ మనం ఎవడికి, ఎందుకంటే సింగిల్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి, ఎవడికి బర్త్డే జరగాలన్నా సరే వాడు బెలూన్ కట్టేవాడి దగ్గర నుంచి బ్యాండ్ బదాయించేదాకా మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ వాడికి ఇచ్చేయటమే. బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది సూపర్ కోర్సు. ఇది షార్ట్ టర్మ్ కోర్సు ఉంది, లేకపోతే బీబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. మా పక్కనే ఉంటుంది అనమాట, రచనోత్సవ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అకాడమీ అని చెప్పేసి. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. 8-10 లక్షలు స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంది. మొత్తం ఆడుతూ పాడుతూ చదువు అయిపోతుంది. సో కంటెంట్ రైటింగ్ అండ్ బ్లాగింగ్ దీనికి కూడా బాగానే ఉంది. కంటెంట్ రైటింగ్ని ఏఐ రీప్లేస్ చేసినప్పుడు కూడా మీరు ఏఐ ఉపయోగించి కంటెంట్ రైటింగ్ని స్మార్ట్గా రాయండి, సరిపోతుంది. సో ఇలాంటి మరెన్నో అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా భారీ స్థాయిలో ఉంటాయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోకి వెళ్ళొచ్చు, అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రాసుకొని ఐఏఎస్, ఐపీఎస్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ వెళ్ళొచ్చు, లేకపోతే సిఎస్కి వెళ్ళొచ్చు, సిఎంఏకి వెళ్ళొచ్చు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి పీఓ, ఎస్బీఐ లాంటివో, లేకపోతే ఆర్బీఐ ఎగ్జామ్స్ అంటే రైల్వే ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ పిఎస్సి కానీ పోలీస్ సర్వీస్లో కూడా వెళ్ళొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి దాన్ని పట్టుకొని మొత్తం దాన్ని కూని చేసి పడేసేసి అందరం ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజెస్ని కూడా ఏంది సత్యనాశ చేసింది అనమాట. 15,000 ఇస్తే ఎట్లా చెప్తారు? మీరు ఈ చిన్న చూపున ఒక పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు 15,000 ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ చూసి డిగ్రీ కాలేజెస్ అన్నీ ఇలా ఉంటాయి అనుకోవద్దు. మీ చేత 15 లక్షలు సంవత్సరానికి పెట్టించే కాలేజీలు కూడా నా దగ్గర ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులుండే వాళ్ళు చూడకపోవాలనుకోవద్దు. మీ పిల్లల ప్యాషన్ ఎటువైపు ఉందో గుర్తించండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టించే బాధ్యత నాదని చెప్పి నేను చెప్తూ ఉన్నాను అనమాట. కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ స్నేహితులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్, జై హింద్.